నెల్లూరు నియోజకవర్గంలో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి పాల్గొని ఆవిష్కరించారు. రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఇక 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులకు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీరామనవమి రోజు ఆ రాముల వారి ఆలయాల దగ్గర సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల యొక్క పట్టాభిషేకం ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. దానికి ముందు జరిగే జాతరే ఈ రూరల్ మండలంలో జరిగే ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. 240 పనులు, 27 కోట్ల రూపాయలు. దాని పక్కన ఒక 0 పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ నేను చెప్పాను అనుకో, శ్రీధర్ అన్న నువ్వే పంపించు అంటాడు. దేవాలయాల్లో డబ్బు దేవాలయాలకే తప్ప 240 పనులు 27 కోట్లతో శంకుస్థాపన చేయడం, మంత్రివర్యులు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ అని ఆయన పనితీరు. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు జాతర సాగుతుంది. ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి పనులు చేపడుతూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, భవిష్యత్తు దిశను మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావితరాల కోసం 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తూ, అన్నిటికీ మించి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా కూడా క్వాంటమ్ వ్యాలీదని ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికంటే ముందే క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత గుర్తించి క్వాంటమ్ వ్యాలీ అంటూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఒక కారణం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు మంత్రులు అటు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు,